వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. తెలంగాణ కాంగ్రెస్ చేపట్టే రెండో విడత జనహిత పాదయాత్ర ఉన్నట్ట లేనట్ట? ఢిల్లీ వెళ్లిన వారు ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? జనహిత పాదయాత్ర పిసిసి నిర్ణయమా, రాష్ట్ర ఇన్ఛార్జ్ నిర్ణయమా? ఇన్ఛార్జ్ పాదయాత్ర చేరన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటి? అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర చేపట్టింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు 4 రోజులు మొదటి విడతగా ఈ పాదయాత్రను చేపట్టారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఆదిలోనూ హంసపాదం అన్నట్టుగా ముందు నిర్ణయించిన తేదీలు కాకుండా షెడ్యూల్ చేంజ్ చేశారు. దీంతో తేదీలను ఎవరు ఫిక్స్ చేశారు, ఆ తర్వాత ఎవరు మార్చనున్నారు అనే అంశంపై ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోందట. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అంటూ పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర అంటూ ప్రచారం చేశారు. దీంతో కేడర్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందట. ఇక కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జనహిత పాదయాత్ర విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించలేదట. కేవలం టీపీసీసీ నేత మీనాక్షి నటరాజన్ కలిసి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓవైపు ప్రభుత్వ పరంగా ఢిల్లీలో ధర్నా ఉన్న సమయంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పాదయాత్ర షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఓ దశలో అసహనం వ్యక్తం చేశారట. 2 రోజుల క్రితం గాంధీ భవన్లో జరిగిన చిట్చాట్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనహిత పాదయాత్ర ఇన్ఛార్జీది కాదంటూనే ఆ ప్రోగ్రాం పూర్తిగా పిసిసి చేపట్టిందంటూ కామెంట్ చేశారు. అంతేకాదు తమకు సీఎంకు మధ్య ఉన్న గ్యాప్ ఉన్నట్లు కొందరు కావాలని ప్రచారం చేశారంటూ మహేష్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో త్వరలోనే 2వ విడత పాదయాత్ర ఉందంటున్న ఆయన ఈ పాదయాత్రలో సీఎం పాల్గొంటున్నారని చెబుతూనే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వస్తారా అన్న ప్రశ్నలు క్లారిటీ ఇవ్వలేదట.